హాయ్ న్యూ మోమ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా పేరెంట్స్ అయితే కంప్లైంట్ చేస్తుంటారు, మా పిల్లలు అయితే కారం అస్సలు తినరు, వాళ్ళకి సపరేట్ చేయాలంటే చాలా కష్టము, వాళ్ళకి తినిపియాలంటే టాస్క్ అయిపోయిందని. సో సింపుల్గా అయితే పిల్లలకి ఇలా కారం అయితే 11 months నుంచి అండి మనం అలవాటు చేయొచ్చు. ఇక్కడైతే నేను పప్పులో వాటర్ తీసుకున్నానండి, అలాగే చప్పిడి పప్పు, రసము అండ్ ఇక్కడైతే కందిపొడి అయితే తీసుకున్నాను. సో ఒక్కొక్కటి చూపిస్తానండి ఎలా ప్రిపేర్ చేయాలనేది. ఫస్ట్ అయితే పప్పులో వాటర్ కదండి, ఏం లేదండి, మనం పప్పు కుక్కర్లోకి వేసాక విజిల్స్ అయిపోయాక తీసేస్తాం కదండి. సో కొద్దిగా వాటర్ అయితే ఇలా వంచేసుకోండి, ఒక కప్లోకి అయితే వాటర్, ఓన్లీ వాటర్ మాత్రం తీసుకోండి. సో ఇలా వాటర్ మనం వేడి వేడి అన్నంలో ఈ పప్పులో నీళ్ళు ప్లస్ కొంచెం నెయ్యితో వేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో చాలా బలం కూడా దీంట్లో, ప్రోటీన్ ఉండడం వల్ల పిల్లలకి కూడా చాలా బలం. ఒక్కసారి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ అయితే చప్పిడి పప్పు అండి, ఏం లేదండి, కందిపప్పు, వెల్లుల్లి అలాగే కొద్దిగా కారం వేసి సో కుక్కర్లోకి అయితే పెట్టేయండి, ఒక 3-4 విజిల్స్ పెట్టేసి మెత్తగా అయితే ఎనిపేసుకోండి. సో అంతే అండి, సో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చప్పిడి పప్పు కూడా కొద్దిగా గీ వేసి అన్నంలో కలిపి పెట్టండి, చాలా రుచిగా ఉంటుంది. సో పిల్లలు ఇష్టంగా తింటారు. నెక్స్ట్ ఏం లేదండి, రసం మనం చేసుకునేటప్పుడే ఇలా మనం పోపేశాక రసం నీళ్ళు అయితే యాడ్ చేస్తాం కదా, కొద్దిగా పక్కకు తీసేసి పిల్లలకి మనం దాంట్లో కారం పొడి వేయాలంటే కారం పొడి, లేకపోతే కొద్దిగా రసం పొడి కానీ, లేకపోతే ఇంకేమన్నా మీరు ట్రై చేయాలంటే దాంట్లో కొద్దిగా మిరియాల పొడి అయినా వేసేసేయండి, పక్కకు తీసేసి. కారం తక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా రుచిగా తింటారు. నెక్స్ట్ అయితే కందిపొడి అండి, ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను రండి. ఏం లేదండి, కొద్దిగా కందిపొడి తీసుకున్నాను, కందిపప్పు ఒక 1/2 కప్ తీసుకున్నాను, అలాగే ఎండుమిర్చి ఒక 6-7 తీసుకున్నానండి. తక్కువ తీసుకోండి, ఎందుకంటే పిల్లలకి కాబట్టి కారం తక్కువ వేసి పెట్టాలి. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. సో దానికోసం అయితే నేను ఒక కడాయి పెట్టుకొని అది కొంచెం వేడెక్కాక దీంట్లోకి అయితే మనం తీసుకున్న కందిపప్పు అయితే యాడ్ చేశాను. నేను కంది నూక తీసుకున్నానండి, కొద్దిగా మీరు కందిపప్పే కంప్లీట్గా తీసుకోవచ్చు, నా దగ్గర కంది నూక ఉంది కాబట్టి యాడ్ చేశాను. సో సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోండి, లేకపోతే మాడిపోతే సో పొడంతా మాడిపోయిన స్మెల్ అయితే వస్తుంది. సో ఇలా సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. సో చూడండి, ఇది చక్కగా వేగిపోయింది కదా, ఇప్పుడైతే ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి సపరేట్ ప్లేట్లోకి అయితే తీసుకోండి. సో నెక్స్ట్ అదే కడాయిలో కొద్దిగా గీ యాడ్ చేసి దీంట్లోకి అయితే ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకోండి, ఇది కూడా సో బాగా వేయించుకోండి. సో చూడండి, ఇలా సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోండి, మాడిపోకుండా అయితే కుక్ చేసుకోండి. సో చూసారా, ఇవి కూడా చక్కగా వేగిపోయాయి కదా. సో చూడండి, ఇవి కూడా కొద్దిగా చల్లార్చేయాలండి. సో ఇప్పుడు కందిపప్పు అలాగే ఎండుమిర్చి అయితే చల్లారిపోయాయి కదా, ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకుని గ్రైండ్ చేసేసుకుందామండి. స్మూత్గా అయితే గ్రైండ్ చేసేసుకోండి. సో చూడండి, స్మూత్గా అయితే గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఒక కప్లోకి కానీ తీసుకుందాము. సో చూడండి, సో నేనైతే బాక్స్లోకి తీసుకున్నా. సో ఇది ఎన్ని రోజులైనా పాడవదండి, హ్యాపీగా పిల్లలకి అన్నంలో ఇది కొంచెం పొడి వేసి గీ వేసి పెట్టండి. సో ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. డెలివరీ టైంలో కూడా మనకి ఇవి పెడతారు కదండి. సో ఇలా సింపుల్గా ఇంట్లో మనకి పిల్లలకి 11 months నుంచి అయితే కారం అలవాటు చేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే డెఫినెట్గా న్యూ మామ్స్ అయితే ఇలా ట్రై చేసి పెట్టండి. సో పిల్లలు అయితే బాగా ఇష్టంగా కూడా తింటారు. సో మా పాపకి 11 months నుంచి అండి ఇలానే అలవాటు చేసేదాన్ని చిన్నగా, ఇప్పుడు మాతో పాటు కారం అయితే తింటుందండి. మీరు డెఫినెట్గా ఇలా ట్రై చేసి మీకు కూడా ఎలా అనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అలాగే గట్టిగా లైక్ కొట్టండి.